ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సతీమణితో కలిసి విమాన ప్రయాణం చేస్తూ ఎకానమీ క్లాస్లో ఆయన ప్రయాణం చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజాధనాన్ని వెచ్చించి స్పెషల్ ఫ్లైట్లలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేసేవారు. కానీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టే అతని భార్యతో కలిసి జగన్మోహన్ రెడ్డి ఎకానమీలో ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి వార్తలు అలాగే కమెంట్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డితో కలిసి ఎకానమీ క్లాస్లో ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది, వారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు తన సతీమణి భారతిరెడ్డి గారితో కలిసి విమాన ప్రయాణం చేస్తూ అందులో ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేశారు. ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రజాధనాన్ని వెచ్చించి మరి స్పెషల్ ఫ్లైట్లలో వెళ్ళేవారు. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టే సొంత డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి తన భార్యతో కలిసి ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేస్తున్నారు అంటూ కొంతమంది నెటిజన్లు కమెంట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి దీని మీద మీ విశ్లేషణ? అసలు జగన్మోహన్ రెడ్డి తన భార్యతో కలిసి ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఈ ఎకానమీ క్లాస్లో ఆయన ప్రయాణం చేశారంటే ఏం చెప్తారు? బహుశా యలహంక వెళ్తూ ఉండొచ్చు. ఓకే, బెంగళూరుకి. ఎందుకంటే ఈ మధ్యన బెంగళూరు, తాడేపల్లి కదా మోస్ట్లీ ఎక్కువ అదే వెళ్తున్నారు. గన్నవరానికి రావడం అది జరుగుతుంది. అయితే ఇది ఫస్ట్ టైం కాదు కదా. మొన్నను అతను ఎవరు వినుకొండ రషీద్ని కలవడానికి వచ్చినప్పుడు, అతను పరామర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆయన మామూలు ఫ్లైట్లో వచ్చారు కదా. ఆ రోజు మామూలు సాధారణ ప్రయాణికుల్లాగానే వచ్చారు. అంటే ఆయన ఒక స్ట్రాటజీ అది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ కొంతమంది ఏమో అదే అంటున్నారు. అంటే మొన్న ఘోరంగా ఓటమి చెందినటువంటి నేపథ్యంలోనే ప్రజలకు దూరంగా ఉంటున్నానని భావించే, ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో దగ్గర అవ్వాలి, ప్రజలతో మమేకం అవ్వాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాన్ని రచించి అందులో భాగంగానే ఎకానమీ క్లాస్లో తన భార్యతో కలిసి ప్రయాణం చేస్తున్నారంటూ కొంతమంది చెప్తూ ఉంటే, మరికొంతమంది ఏమో లేదు జగన్మోహన్ రెడ్డి చాలా పిసినారి వ్యక్తి కాబట్టే అధికారంలో ఉన్న సమయంలో ఏమో ప్రజాధనాన్ని వెచ్చించి ఆయన స్పెషల్గా ఫ్లైట్లో వెళ్ళారు, ఇప్పుడేమో ఆయన ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేస్తున్నారు అంటే చెప్తూ ఉన్నారు. ఒకవేళ అదే నిజమైతే అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఎకానమీ క్లాస్లో కాకుండా విఐపి దాంట్లో తీసుకొని పంపించే అవకాశం ఉంటుంది కదా. అదే చెప్తున్నా, అది పెద్ద విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టికెట్ బుక్ చేయి అంటే ఎవడైనా చేస్తాడు. ఇప్పుడు మొన్న వినుకొండ వెళ్ళినప్పుడు 15 లక్షలు అయితే అక్కడ ఎమ్మెల్యేని పెట్టుకోము. అసలు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే స్పెషల్ ఫ్లైట్లు కూడా తెచ్చి ఇస్తారు. మీకు అదే చెప్తున్నా, అది పెద్ద విషయం కాదు. ఆయన ఖర్చు పెట్టక్కర్లా, ఆయన ఎక్కడ రూపాయి తీయరు. కాకపోతే ఏంటంటే మొన్న 2 సార్లు అక్కడ లోకల్ వాళ్ళ చేతే పెట్టించారని మనకి న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక స్ట్రాటజీ. అబ్బా జగన్మోహన్ రెడ్డి చూడు పాపం ముఖ్యమంత్రిగా లేడు, అందుకే ఇలా మామూలు ఫ్లైట్లో వెళ్తున్నాడు, ఒక సింపతి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినట్టుగా అందరి కళ్ళల్లో పడతాడుగా, మీడియా అట్రాక్షన్ ఉంటుందిగా. ఇప్పుడు సోషల్ మీడియా అదే రాజ్యం కాబట్టి ఇప్పుడు చూస్తారు అందరూ హల్చల్ చేస్తారు. సో ఇది ప్రజల్లోకి వెళ్తుంది. ఆయనకు కావాల్సింది అది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏంటి మామూలుగా ఫ్లైట్లో వెళ్ళటం ఏంటి? ఆయన ఎవరు అసలు? ఆయన ఒక యువరాజు కదా. ఆయన దృష్టిలో ఆయన ఒక యువరాజు. ఆయన ఒక సామ్రాజ్యాలు నిర్మించుకున్నాడు కదా. ప్యాలెస్లు, ఎన్నో ప్యాలెస్లు ఉన్నాయి కదా. యలహంక ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, ఇక్కడికి వస్తే హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్ ప్యాలెస్. ఇప్పుడు మళ్ళా రిషికొండ పాప మిస్ అయిపోయాడు. లేకపోతే రిషికొండ వెళ్ళాల్సింది. రిషికొండ వెళ్ళాల్సిన వ్యక్తి ఈ రోజు పాపం మీరు అందరూ ఇలా అన్యాయం చేశారు ఆయనకి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారు అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు తక్కువ అంచనా వేయకండి దయచేసి. ఆయన ప్రతి దాని వెనకాల ఆయన ఒక ఆలోచన ఉంటుంది. అంటే మామూలు దూరదృష్టి వేరు, ఇది ఇంకో రకం అన్నమాట. మామూలుగా మంచి పనులు చేయడానికి దూరదృష్టి అంటారు, విజన్ అంటాను చూడండి. ఇది విజన్ కాదు, తన్ని తాను ఒక మార్కెటింగ్ చేసుకోవటం. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ అనాలి మీరు. ఓకే, చూసారా?
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పనిలో అంతర్లీనంగా కొన్ని రహస్యాలు అయితే దాగి ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు చూసారా ఎంత ఫ్రీ పబ్లిసిటీ, ఎంత ఫ్రీ మార్కెటింగ్ ఆయనే చేసుకున్నాడుగా. ఇప్పుడు మీరందరూ మాట్లాడుతున్నారు, మనం అందరం మాట్లాడుతున్నాం కాబట్టి ఇదొక ఫ్రీ పబ్లిసిటీ ఆయన, ఇదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోండి, అవునా కాదా? ఇంతకీ అసలు ఈ వార్తలన్నింటిలో ఏది వాస్తవం? అంటే జగన్మోహన్ రెడ్డి పిసినారా, అందుకే ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేస్తున్నారా, లేదంటే మీరు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాన్ని రచించుకొని ప్రజలతో మమేకం అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేదు ఆయన సాధారణంగా ఒక నేత అందరికీ అందుబాటులో ఉంటాడని పోర్ట్రేట్ చేసేందుకే ఇటువంటి ప్రయాణం చేశారా? అసలు ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో? ఆయన పిసినారో కాదో మనకు తెలియదు, ఆయన రూపాయి తీయగా మనం ఏం చూడలేదు, ఆయనకు అవసరం కూడా లేదు. ఆయన ఇలా చిటికేస్తే వస్తాయి డబ్బులు. ఇప్పుడు ఆ 43,000 కోట్లే కాకుండా ఇప్పుడు ఎంత సంపాదించాడు ఆయన, ఇప్పుడు ఎన్ని వేల కోట్లు మాయమైపోయాయి ప్రతి శాఖలోనూ. కాబట్టి డబ్బుకు లోటు లేదు. కాకపోతే ఏంటంటే మీరు చెప్పినట్టుగా ప్రజల్లోకి అయితే వెళ్ళడు, కానీ ఇలాగ ప్రజల్లో ఉన్నట్టే కదా. ఇప్పుడు ఈ వార్త వల్ల ఆయన ప్రజల్లోకి వెళ్ళాడుగా, అది ఆయన స్ట్రాటజీ. మీకు అర్థమైందా? ఆయన డబ్బులు కావాలనుకుంటే ఎవడైనా ఇస్తాడు, టికెట్ ఎవడైనా ఇస్తాడు, లేదా స్పెషల్ ఫ్లైట్ పెడతాడు, ఇవేవి కాదు. ఆయన అదే చెప్తున్నా, మీరెవరు పిచ్చాడని అనుకోకండి, ఆయన్ని అయితే మతి స్థిమితం లేదని అనుకోకండి, మానసిక వ్యాధి అని అనుకోకండి. హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే అది కూడా ఒక స్ట్రాటజీని అయింది. అందుకని జగన్మోహన్ రెడ్డిని మీరు ఏం చేసినా దాని వెనకాల ఏదో ఉందనే ఊహించుకోండి. సో ఆయన అందుకని ఇవాళ హ్యాపీగా ఆయన ఆలోచించుకుని ఆ ఫ్లైట్లో వెళ్ళారు. అందులో భార్యతో వెళ్ళాడు, ఇంకొంచెం అట్రాక్షన్ అది. మామూలుగా భారతి గారిని కూడా మనం బయట చూడం ఎక్కువ. అంటే ఆవిడ వెళ్ళినా స్పెషల్గా ఆవిడ స్పెషల్ కార్లో వెళ్ళచ్చు, లేదా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళచ్చు. పిల్లలతోటే స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు ఆయన లండన్కి. కాబట్టి ఇలాంటప్పుడు ఆయన మామూలుగా వెళ్తాడు, లండన్కి వెళ్ళేటప్పుడు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు. లేదు ఇప్పుడు ఏదైనా పట్టుకెళ్ళాలి కంటైనర్స్ అంటే స్పెషల్గా వెళ్తాడు. అంటే అసలు ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డిలో మార్పు మొదలైందా? ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన యలహంక ప్యాలెస్లో కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కలుస్తూ ఉన్నప్పుడు కూడా ఒక ఫోటో బయటకు వచ్చింది. అక్కడ కూడా సింపుల్గా, చాలా సాధారణంగా, చాలా సాదాసీదాగా ఉన్నటువంటి ఫోటో బయటకు వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రతిసారి కూడా ఎవరితో కలిసినా కానీ చాలా సింపుల్గా వస్తూ ఉన్నారు, సాధారణంగా గడిపేందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ఏంటి అసలు మార్పు ఏమన్నా మొదలైందా? ఏమి మార్పు లేదండి. అదే మీరు అమాయకంగా బుట్టలో పడకండి, మీకు అదే చెప్తున్నా, ఎవ్వరు బుట్టల్లో పడకండి. ఆయన షర్ట్ ఖరీదు ఎంత ఉంటుందండి? ఒక షర్ట్ 15,000 ఎంతో విన్నాం మనం, 14,000 15,000 ఇంకా ఎక్కువ నాకు తెలియదు, ఇది ఎప్పుడో విషయం మాట్లాడుతున్నా. కాబట్టి ఆయన సింపుల్ షర్ట్ ఖరీదు 14,000 15,000. ఒకటి ఆయన సింపుల్ అని ఎలా అంటారు మీరు? నేననేది కాదు, ఆయన రిలీజ్ అయిన నాట్ యూ, మీరంటే ప్రజలు, లేకపోతే ఆయన చుట్టూ ఉండేవాళ్ళు, లేదు ప్రతిపక్షం, లేదు అధికార పక్షం, ఎవడైనా సరే మీరెవరు కూడా అనుకోకండి ఆయన ఎలాగైనా ఉండగలడు, ఎలాగైనా చేయగలడు. ఆయన మళ్ళా అధికారం కోసం ఆయన కళ్ళు మూసుకుని ఇప్పుడు ఉన్నారు, కళ్ళు తెరిచేసరికి ఆయన అధికారంలో ఉంటారు. నిన్న కూడా చెప్పాడు ఆయన 29 వచ్చేస్తుంది, ఆయన అధికారంలోకి రావాలంటే ఇలాంటి జిమ్మిక్కులు చాలా చెయ్యాలి. కాకపోతే ఈ జిమ్మిక్కులు ఏవి పనికి రావని ఆయనకు అర్థం కావట్లేదు. నిన్న కూడా 2 బట్టల గురించే మాట్లాడతాడు, పలావ్ అంటాడు, బిర్యానీ అంటాడు. అంటే ఎన్నికల ముందేమో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హైదరాబాద్ బిర్యానీ పెడతా అన్నారు. ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే పచ్చడి మెతుకులు పెడుతున్నారు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మర్చిపోయాడు ఒక విషయం, ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఆంధ్ర వాడు కాదు కాబట్టి ఆయనకు తెలియదు. ఆంధ్ర వాళ్ళు పచ్చడే ఇష్టపడతారు, హైదరాబాద్ వాళ్ళు బిర్యానీ ఇష్టపడతారు. కాబట్టి ఎవరికి ఏది కావాలో అదే పెట్టాలి తప్ప బిర్యానీ పెట్టి పడుకోమని చెప్పకూడదు. ఓకే, అర్థమైందా మీకు? అది ఆ సూత్రం మర్చిపోయాడు ఆయన. ఆయన పలావ్ పెట్టాడు కాబట్టి 5 ఏళ్ళు ప్రజలు పలావ్ తిన్నారు కాబట్టి వాళ్ళు ఇవాళ ఓటు వేయలేదు ఆయనకి. పచ్చడి మెతుకులు తింటేనే మనిషి హుషారుగా పనిచేస్తాడు, కారం తగిలేసరికి నోటికి. కాబట్టి ఆంధ్ర వాళ్ళు పచ్చడి ప్రియులు కాబట్టి పచ్చడే పెడతాడు ఆయన. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే పచ్చడి మెతుకులే కోరుకుంటారు తప్పకుండా. మనం ఆవకాయ లేకుండా అన్నం తింటామయ్యా? తినం కదా. అది పచ్చడి అంటే ఏంటి? ఆవకాయ పచ్చడి కావచ్చు, ఏదైనా పచ్చడి, నాలుగుకి ఏది రుచిగా ఉంటుందో అది. కాబట్టి ఆయన ఆంధ్రవాడు కాదు, ఏదో తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు అప్పనంగా, ఆయనకు ఆ విషయాలు అర్థం కావు. అంటే జగన్మోహన్ రెడ్డి పలావ్ పెట్టి తప్పు చేశాడంటారా? తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.